యూకొత్తపల్లి మండలం ఎండపల్లి దళిత విద్యార్థులపై జరిగిన కుల వివక్షతను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య మండిపడ్డారు. యూకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో వివక్షతకు గురైన బాధిత స్కూల్ విద్యార్థుల కుటుంబ సభ్యులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే విద్యార్థులపై కుల వివక్షత చూపిస్తూ దూషణలకు పాల్పడడంపై ఆమె మండిపడ్డారు. చిన్న వయసు నుండే చదువుకునే పిల్లల్లో కులం అనే బీజాన్ని నాటడమే కాకుండా దళిత విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తల్లిదండ్రుల వృత్తులను హేళన చేస్తూ మాట్లాడిన హెడ్ మాస్టర్ సురేష్ భూషణంపై, కులం పేరుతో దూషించిన ఇంగ్లీష్ మాస్టర్ శ్రీనుబాబులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీరు విన్నారు కూడా మేము ఏ రాజకీయ తరపుగా మేము రాలేదు. అదే సార్ మీరు న్యాయం చేస్తారని మా పిల్లలు పడతారు. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జ ఐశ్వర్య. నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్. సో ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లికి రావడం జరిగింది. ఏదైతే 10 రోజులుగా పిల్లలు క్యాస్ట్ నెత్తి మమ్మల్ని ద్వేషించారు అని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ కార్యక్రమానికి అసలు ఏంటో నిజాలు తెలుసుకుందాము. చాలా మంది పొలిటికల్ గా దీన్ని చేస్తున్నారు. సో చాలా మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దానికోసం నిజాలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక యాక్టివిస్ట్ గా నేను ఈ రోజు రావడం జరిగింది. సో పిల్లలతో చాలా సేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ బాధ ఏంటి, ఎందుకు ఇలా క్యాస్ట్ అంటే 6th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఖండించవలసిన విషయం. ఇది నేను ఒక ఎన్జిఓగా నేను తీవ్ర స్థాయికి నేను తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేస్తున్నారు. అసలు కులానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఇక్కడికి వచ్చాక నాకు తెలుసుకున్నారు. పిల్లలు క్లియర్ గా చెప్తున్నారు, కులంతో దళితులు ఎస్సీ మాల అని మమ్మల్ని తిడుతున్నారు అక్క అని క్లియర్ గా చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఆధారాలు ఏంటి అని అధికారం వారు అడుగుతున్నారు. ఆధారాలు లేవు అన్నప్పుడు ఉన్నాయని కూడా మీరు చూపించాలి కదా. ఎస్సీ కుర్రాళ్ళు జరగట్లేదు, వాళ్ళంతా ఏవో చెప్పుడు మాటలు విని అలా చేస్తున్నారు అన్నారు. సో ఆధారాలు లేనప్పుడు ఆధారాలు ఉంటే మీరు చూపించండి అని నేను అడుగుతున్నాను. సో ఈ 2 విధాలుగా మధ్యలో పిల్లలు చాలా నలిగిపోతున్నారు. దీన్ని రాజకీయంగా మీరు చెయ్యొద్దు. సో నెక్స్ట్ నేను కలెక్టర్ గారిని నేను అడుగుతున్నది ఏంటి అంటే, ఈ కేసు మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. సో ఎంఈఓ 1 గారు 2 గారు వచ్చి అంత అర్ధరాత్రి తెల్లవారుజామున పేరెంట్స్ చేత సంతకాలు తీయించుకోవాల్సిన అవసరం ఏంటి? నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్సీలకి జరిగితే కాపుల ఆడపిల్లలు ధర్నాలు చేయడం ఏంటి? జరిగింది ఎస్సీ కులాల వాళ్ళకి కదా, వేరే క్యాస్ట్ వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళు వెళ్ళి ధర్నాలు చేయడం ఏంటి? సో కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. వచ్చారా, మా దానికి వచ్చారా, మా పిల్లలకి న్యాయం ఏమన్నా చేయగలిగారా? అమ్మ నీకేం జరిగిందని మా పిల్లల్ని అడిగారా? ఎన్నోసార్లు నేను రంగా మహానాడు అని కాపులు పెడితే ఫస్ట్ దళిత మహిళగా నేను ఆ కమిటీలో నేను నుంచుని మాట్లాడాను. ఐపోలవరంలో ఒక సేమ్ ఇదే క్యాస్ట్ బాబీ అన్నోడు ఫిజికల్ అబ్యూస్ చేస్తే కాపుల పిల్లని నేను వెళ్ళి ఆ కాపుల అమ్మాయికి నేను న్యాయం చేసేలా నేను పోరాడాను. ఇన్ని నేను కాపులకి నేను మీకు అండగా ఉన్నప్పుడు నా పిల్లలైనా ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయడం కోసం మీ దగ్గరకు వస్తుంటే మీరేంటయ్యా మాకు రాజకీయం చేసేది నేర్పించేది? మాకు ఫస్ట్ మా రక్తంలోనే రాజకీయం అనేది పుట్టింది. మీరు మాకు కొత్తగా చేయించేది ఏంటో నాకు తెలియట్లేదు. మీరందరూ ఒకటైపోయి ఇప్పుడు నిన్నటి నుంచి నాకు ఫోన్స్, కాపులు, పెద్ద కాపులు అంటే ఎవరెవరో పిఠాపురం నుంచి, అమ్మ దీన్ని ఎందుకమ్మా ఇంత ఇష్యూ చేస్తున్నారు? అరే మాకు బాధ, నా పిల్లలు మనోభావాలు దెబ్బతీసాయ్యా. మాలాంటి వాళ్ళందరూ మేము వచ్చి నుంచుంటాం. చిన్న వయసు నుంచి వాళ్ళు ఇలాంటి వివక్షత ఎదుర్కొన్నారు అంటే వాళ్ళే టెర్రరిస్టులు, మావోయిస్టులు, నక్సలైట్లు అయ్యేది మా జాతి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పిల్లలకి ప్రతిదీ కూడా నేను వాళ్ళకి చెప్పాను, అరే మనం కేవలం పెన్నుతోటే సాధించాలి. గొడవ ఏమన్నా ఉంటే మా దళిత నాయకులు మేము చూసుకుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీ పార్టీ. నేను ప్రతి సంఘాన్ని, దళిత సంఘాలు నేను ఆహ్వానిస్తున్నాను.
ఈ రోజు పిల్లలకి జరిగింది, రేపు పొద్దున ఆడపిల్లలకి జరుగుతుంది. అయ్యో వీళ్ళెవరు రారులేరా, మనం ఇంక వదిలేసుకోవడం అని ప్రతి ఒక్కరు 10 రోజుల నుంచి చదువు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా తీవ్రంగా ఖండించడానికి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఎవడో పిచ్చనా కొడుకు వచ్చి కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు కదా అని ఏదో పోస్టులు పెట్టుకున్నాడు. సో ఈ రోజు పిల్లల చేత వాళ్ళ మదర్ బాధితులు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ చేత మేము ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దళిత్ లీడర్స్. సో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి. తప్పు దాడి పడిస్తున్న ప్రతి అదవిని కూడా ఇంక్లూడ్ చేయాలి. అది మా క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే అమ్ముడు పోవడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు అట్రాసిటీ కేసులు అనేది ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నాడో ఆయన కాపాలంట. సో ఆయన మీద ఖచ్చితంగా అట్రాసిటీ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ అఫీషియల్ అథారిటీస్ ఎవరైతే ఉండి అన్నారో వాళ్ళందరి మీద కూడా వర్తిస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే కలెక్టర్ గారికి నేను హెచ్చరిస్తున్నాను, సార్ మీరు కానీ దీని మీద దృష్టి పెట్టి పిల్లలకి న్యాయం చేయకపోతే మీ ముందు ధర్నా కూర్చుంటామని చెప్తున్నాను. నిరాహార దీక్షకి కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తక్షణమే మీరు కొత్తపల్లి వచ్చి పిల్లలతో మాట్లాడి మీరు న్యాయం చేయాలి. అలానే చాలా మంది చెప్తూ ఉన్నారు అదేదో గ్రూపులు ఉన్నాయి, సో కాపులందరికి ఒక గ్రూప్ ఉంది, వేరే క్యాస్ట్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది అని చెప్తున్నారు. దళితులు అంటే వీళ్ళు స్కూల్కి వస్తే వాళ్ళు స్కూల్కి రారంట. 6వ తరగతి చదువుతున్న పిల్లలకి ఈ రాజ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ పాలిటిక్స్ ఏంటి? దళితులు స్కూల్కి వెళ్తే వాళ్ళు రారంట. ఇది మరి ఎలాగా దీన్ని సెటిల్ చేస్తారన్నది నాకు తెలియదు. నా పిల్లలకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అసలు ఈ విషయంలో తగ్గేదే లేదు. ఇది ఇలాగే నేను ముందుకెళ్తూ ఉంటాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.